నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి బొత్స సత్యనారాయణ తప్పు తెలుసుకున్నాడా? థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు లోకేష్, థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ అంటున్నాడా? అయితే వైసీపీ హయాంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి కింద చేసినటువంటి ఒక బొత్స సత్యనారాయణకి పూర్తి తప్పులు అర్థమైనట్టున్నాయి. అయితే ఏదైతే పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయిందో డిసెంబర్ 7వ తారీఖున ఏదైతే లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణ మాత్రం నిజాలు మాట్లాడాడు. అయితే దీని గురించి మనతో మాట్లాడటానికి జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, బొత్స సత్యనారాయణ గారు ఆయన విద్యాశాఖ మంత్రి గారు చూసాం మనం. గతంలో ఎందుకని నిరుద్యోగం పెరుగుతుందంటే ఆయన చాలా సింపుల్గా అన్న మాట ఏంటంటే చదువుకున్న వాళ్ళు పెరిగితే నిరుద్యోగాలు పెరగరా, అయితే చదువుకున్న వాళ్ళు ఆపేయాలని చెప్పి మాట్లాడారు. అది విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు. అంటే మొత్తానికి ఇప్పుడు వచ్చేసి థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు లోకేష్ గారు, థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి తప్పు తెలుసుకున్నాడు అనుకోవాలా? దానిపై కూడా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. దీన్ని ఎలా చూడాలంటారు? బొత్స సత్యనారాయణ గారి వీడియో చూసారా లేకపోతే ట్వీట్ చూసారా? మీరు వీడియో చూసాను. వీడియో చూస్తే మీకు అర్థమైందా? అంటే అది ఏ భాష నాకు కాదు, నేను చాలా విశ్వ ప్రయత్నం చేస్తానండి. నేను నాకు ఇంచుమించు 4 భాషలు వచ్చి నాకు, కానీ ఆయన మాట్లాడే భాష ఏంటో నాకు అర్థం చేసుకోవాలంటే నా వల్ల అవదు. కానీ ఏదో మాట్లాడతాడు. అంటే అది ట్రాన్స్లేట్ లో మొత్తం సబ్జెక్ట్ వచ్చింది, దాన్ని చదువుకోవాలని చెప్పారా? ఓకే ఓకే, చాలా అదే గ్రేట్. మీరు పాస్ అయినట్టే. నేను ఏమంటానంటే విద్యాశాఖ మంత్రిగా ఆయన గతంలో ఏం మాట్లాడాడని మీరు చెప్పారు. అవును. అంటే అసలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ శాఖల మీద వాళ్ళకైనా పట్టుంటే, అవును ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గురించి మీరు మాట్లాడారు. అలాగే అంబటి రాంబాబు గారు ఎవరంటే పోలవరం గురించి అడిగితే నాకే అర్థం అవ్వలేదు, మీకేం అర్థం అవుద్ది, ప్రపంచంలో ఎవరికి అర్థం అవుద్ది అన్నాడు. అంటే ఎవరైనా వాళ్ళ శాఖకి సంబంధించిన మాటలు మాట్లాడారా? రోడ్డు భవనాల శాఖ మంత్రి ఎవరో చెప్పండి, మీకు గుర్తుండదు, ఎవరో కూడా తెలియదు. మీకు వాళ్ళకు కూడా ఐడియా లేదేమో నాకు తెలిసి. వాళ్ళకు కూడా గుర్తు. ఇప్పుడు ఎందుకంటే మనకి గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఏ శాఖ గురించి మాట్లాడినా సకల శాఖ మంత్రి వచ్చేవాడు ఖచ్చితంగా. అవును. కానీ ఎవరు? ప్రభుత్వానికి సలహాదారుడు. ప్రభుత్వ సలహాదారుడు వచ్చి మనకి మీటింగ్లు పెడతామంటే, ప్రెస్ మీట్లు పెడతామంటే మనకు అర్థమయ్యేది కాదు. మీకు అంటే నేను సబ్జెక్ట్లోకి వచ్చేప్పుడు చెప్తున్నా. అంతకుముందు 2014-19 మధ్య కాలంలో బుగ్గన గారు అసెంబ్లీలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వారు మన ఏమంటారు ప్రభుత్వానికి సలహాదారులు వాళ్ళలో వచ్చి ప్రెస్ మీట్ పెడతారు అధ్యక్ష, అసలు ఇటువంటిది ఎక్కడ జరిగిందా అన్నాడు బుగ్గన గారు. మరి వాళ్ళ హయాంలో జరిగింది ఏంటంటే అసలు? అవును. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడే బుగ్గన గారు మాట్లాడాడా? పోనీ చెప్పండి. బుగ్గన గారు ఆర్థిక శాఖ మంత్రి. ఆయన అమరావతిలో కంటే హస్తినాపురంలో ఎక్కువ ఉండేవాడు అప్పుల గురించి. పాపం అంటే ఎవరు ఏ శాఖ గురించి మాట్లాడారు? సరే, విషయానికి వద్దాం. పేరెంట్ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. చంద్రబాబు గారు, లోకేష్ గారు వెళ్ళారు. అలాగే కడప జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వీళ్ళు ఎంత చక్కగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారండి. విద్యార్థుల్లో చదువుల గురించి, అలా విజ్ఞానం గురించి, జ్ఞానం గురించి, భవిష్యత్తులో ఎలా ఉండాలనే విషయాల గురించి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సినిమాల్లో మేము కాదు హీరోలు, మీకు చదువులు చెప్పే మీ గురువులే మీకు అసలైన హీరోలు అనేటువంటి విషయం ఒక అందమైనటువంటి చక్కటి సంస్కారయుతమైనటువంటి విధానంతో జరిగింది అక్కడ. అది గ్రాండ్ సక్సెస్ అయింది. అందరూ కూడా చర్చించుకున్నారు. ఎందుకు చర్చించుకున్నారు అంటే గతానికి ఇప్పటికే పోల్చుకున్నారు అన్నమాట. గతంలో విద్యా దీవెన అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎదురుగుండా విద్యార్థులు ఉండేవారు. వీళ్ళు ఏం మాట్లాడేవారండి? చంద్రబాబు గారి వయసు, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, ఇది రాజకీయాలు పిల్లల ముందు. విద్యా దీవెన పెట్టి ఆ విద్యా దీవెన బటన్ నొక్కుతారని చెప్పేసి మీటింగ్ పెట్టి రాజకీయాలు మాట్లాడతాం. పేదలు, పెత్తందారులు, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు, చంద్రబాబు గారి వయసు, లోకేష్ గారి హావభావాలు, వాటి గురించి మాట్లాడేవాడు కదా చదువుకునే పిల్లల ముందు పెట్టుకుని. ఇప్పుడు సంస్కారం కనిపిస్తుంది ఇక్కడ. గతంలో ఏం చేశాడంటే నాడు నేడు అని పేరు పెట్టి స్కూళ్ళకి రంగులు వేసి ఇదే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు అన్నాడు. అది కూడా స్కూల్ లోపల కూడా, స్కూల్ బయట మాత్రం. సరే, ఖచ్చితంగా మనం అవి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలంటాం. ఎందుకంటే చక్కగా రంగులు వేయాలి, వాళ్ళకి చక్కటి బెంచీలు అవి ఉండాలి, లోపల ఉన్నటువంటి లెటర్స్ అవి కూడా చాలా బాగుండాలని చెప్పేసి అందరూ మౌలిక సదుపాయాలు కావాలి. కానీ దాన్ని విద్యా వ్యవస్థలో మార్పులు ఎలా అంటాను? ఈ రోజుకి కూడా ఫీజు రియంబర్స్ గురించి మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పథకం, ఆయన మానస పుత్రిక ఏదో రకరకాల మాట్లాడతారు కదా. మరి నువ్వు వెళ్ళిపోతే ఎన్ని వేల కోట్లు వాళ్ళ బాకీలు పెట్టేళ్ళావు. నువ్వు చేసిన తప్పిదం వల్లనే కదా ఈ రోజుకి వాళ్ళ స్కూల్ కాలేజీల్లోని యాజమాన్యం మీరు డబ్బులు కట్టకపోతే మీకు సర్టిఫికెట్ లేవని, పరీక్షలు రాయమని చెప్తుంది. బాకీలు పెట్టింది నువ్వా? ఈ రోజు నువ్వు ఎలా మాట్లాడతావు? విద్యార్థులు బకాయిలు తీర్చు, ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చు, రైతులు బకాయిలు తీర్చు. బకాయిలు పెట్టింది నువ్వు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ 1600 కోట్లు బకాయిలు పెట్టారు. వీళ్ళు వచ్చే మాట్లాడతారు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేటట్టు పెట్టింది బకాయిలు పెట్టింది నువ్వు కదా. ఎక్కడిచ్చావు? చేతిగారు రూపాయి ఇచ్చావా?
మొత్తం ఖాళీ చేసి ఖజానా ఖాళీ చేసి ఇచ్చి ఛాలెంజ్ చేస్తున్నావు, ఎలా చేస్తావో చెయ్యని. ప్రతి వారం మంగళవారం అప్పుల వారం కింద మార్చేసి అప్పులు వచ్చి వేసేయడమే ప్రభుత్వ పాలన అన్నావు. ఇప్పుడు అలా కాదు కదా, కాస్త కోసం సంపద సృష్టించాలి. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, ఎవరినైనా సరే వాళ్ళ కళ మీద వాళ్ళు నిలబడి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజున విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో మీరు జగన్ గారు ఒక్క బిడ్డ మీద 60,000 నుంచి 70,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. 60,000 నుంచి 70,000. గత 5 సంవత్సరాల్లో డ్రాప్ అవుట్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి, చూడండి. మూసేసిన స్కూల్లే 100లో ఉన్నాయి కదా. ఎందుకు పడితే నీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే మీరు చెప్పిన మాటలు నిజమే కరెక్ట్ అనుకుంటే ప్రైవేట్ స్కూల్స్ అన్ని ఖాళీ అయిపోయి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫుల్ అయిపోవాలి. అవును అవును. నీకు ఎక్కడన్నా గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఏంటంది? ఈ రంగులు వేసేయడం తీసేయడం ఇదే వ్యవస్థలో మార్పు అని చెప్పేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే గణాంకాలు తప్పు చెప్పావు కదా, నువ్వు పెట్టిన బాకీలు తప్పు చెప్పావు కదా. ఏంటంటే ఈ రోజున విద్యార్థుల్లో కానీ లేకపోతే ఆ వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళ విధానం కావచ్చు, ఈ రోజు వచ్చి దాంట్లో గురించి ఏం మాట్లాడతారండి? వీళ్ళు ట్వీట్ పెట్టాడంటే ఎటకారంగా పెట్టాడా, నిజంగా పెట్టాడా? ఏదంటే ఈ మధ్యన ఒక విధమైనటువంటి స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు వీళ్ళు. విజయసాయి రెడ్డి వచ్చేమంటాడు, చంద్రబాబు గారిని ఇలా తిడతా ఉంటాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇలా మెచ్చుకుంటా ఉంటాడు, మీరు రావాలి, మీరు రాష్ట్రాన్ని బాధ్యత తీసుకోవాలి. ఇదంతా ఒక కన్నింగ్ మెంటాలిటీలు. అవును. అయితే ఏపీ ఎవరైతే ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులు అందరూ కూడా గత హయాం ఏదైతే 19 నుంచి 24 చూసుకుంటే గంజాయి చాక్లెట్లు కావచ్చు, గంజాయికి అలవాటు పడిన స్కూల్ పిల్లలు చూస్తున్నాం. దాదాపు 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి పిల్లలు, ఆఖరికి 9వ తరగతి ఆడపిల్లల్ని కూడా ఎలాగ వాడుకున్నారు వాళ్ళని అని చెప్పేసి తెలుస్తుంది. నిజంగా వీళ్ళ మాట్లాడేది అంటే ఏం చెప్తారు? అదే అంటాను, విలువల గురించి, విధానాల గురించి, వ్యవస్థల మార్పుల గురించి, విశ్వసనీయ గురించి అసలు మాట్లాడే అర్హత ఎవరికైనా లేదంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఉండదు. ఎందుకంటే ఈ సందర్భంగా చెప్తున్నాను సార్, నేను సబ్జెక్టులో కాకపోయినా వైఎస్ఆర్సీపీ ఆ పేరు చూడండి. వై అంటే ఏంటి? వైఎస్ జగన్ మాఫియా. ఎస్ అంటే ఏంటి? శాండ్ మాఫియా. సి అంటే ఏంటి? ఆర్ అంటే ఏంటి? రైస్ మాఫియా. సి అంటే చీప్ లిక్కర్ మాఫియా. పి అంటే పెద్దిరెడ్డి గ్యాంగ్ మాఫియా. ఇదే జరిగింది, చూస్తా ఉండండి. ఖచ్చితంగా. అవును అవును. ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి, ఈ చివరినేమో పెద్దిరెడ్డి. మధ్యలో ఇంకా మద్యం కావచ్చు, రైస్ కావచ్చు, లేకపోతే రెడ్ శాండ్లు కావచ్చు, ఏదైనా మొత్తం మాఫియాలు వెళ్ళే కదా. ఏంటంటే ఈ మాఫియా గ్యాంగ్ అంతా వచ్చి విలువల గురించి మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది నాకు. అది ఏంటంది, ఒక పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. ఆ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అతను ఏమంటాడంటే గోడుగుడ్డు, అది గుడ్డు పెట్టాలి, పొదగాలనే మాటలు మాట్లాడతాడు, లేకపోతే రికార్డింగ్స్ డాన్స్ చేస్తాడు. వీళ్ళందరూ ఒకే రకమైన డ్రెస్ దావోస్ వెళ్ళారు. ఏం తీసుకొచ్చారా అంటే ఎవరి మీద అయితే లుక్అవుట్ నోటీస్ ఉందో పంచప్రభాకర్ని కలిసి వచ్చారు వీళ్ళు. పారిశ్రామికవేత్తలను కలవండరా అంటే పంచప్రభాకర్ని కలిసి వచ్చారు వీళ్ళు. వీళ్ళు వచ్చి ఒక పరిశ్రమ తెచ్చారు వీళ్ళు. మరి వీళ్ళు వచ్చి ఎలా మాట్లాడతారో విద్యా వ్యవస్థల మార్పుల గురించి. నేను అంటుంది గంజాయి గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నానండి. పాలు దొరకని ఊరైనా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో గంజాయి దొరకని ఊరు లేదు. అటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. గంజాయి చుట్టుపక్కల తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడ దొరికినా మూలాల ఆంధ్రప్రదేశ్లో. అవును అవును. గంజాయి ఎక్కడ పండిస్తున్నారో తెలియదు, వీళ్ళకి ఎక్కడి నుంచి రవాణా అవుతుందో తెలియదా? అసలు ఎంత గంజాయి పట్టున్నారంటే మీరు ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, రెడ్ శాండిల్స్ కూడా పట్టుకున్నాం, వాళ్ళ మీద కేసులు వేసాం, ఇవన్నీ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు ఎప్పుడు విన్నారా మీరు? ఎక్కడ ఉంటాయి? వీళ్ళ తరలించేసి జనమే వీళ్ళైతే వీళ్ళు కేసులు ఎక్కడ పెడతారు, ఎక్కడ పట్టుకుంటారు? నేను అంటుంది ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో మార్పు అంటే ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునేలాగా, మళ్ళీ వాళ్ళ ఉపాధి గురించి వెతుక్కునే అవకాశాలు లేకుండా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి కార్యక్రమాలు చేసి మంచి విద్య అందించాలి. అవును అవును. వాళ్ళ జ్ఞానం పెంపొందించాలి. అవును. నలుగురిలో గర్వంగా బతకాలి. ఎందుకంటే ఈ రోజున విద్య విషయంలో ఎంతో చదువు లేని తల్లిదండ్రులు కూడా ఎటువంటి వాళ్ళైనా సరే అప్పు చేసినా నా బిడ్డ చదువుకోవాలనేటువంటి విద్య మీద పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళు ఎక్కడ దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ టు గవర్నమెంట్ స్కూల్ అక్కడ లేకపోతే బాగోకపోతే తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్ అప్పులు చేసి మరి చదివిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన విద్య ఎటువంటివి ఇవ్వాలి, వాళ్ళ మంచి సత్ప్రవర్తన ఎలా తీసుకురావాలి, అది కదా కావాల్సింది. మంచి ఈ పిల్లలే కదా రేపు పొద్దున భావి పౌరులు కదా వాళ్ళ మంచి జ్ఞానం ఏ విధంగా తీసుకురావాలి. దానిలో చేసే కార్యక్రమంలో భాగమే ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్కి చంద్రబాబు గారు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కానీ వెళ్ళడం, 4 మంచి మాటలు చెప్పడం. మంచి మాటలు చెప్పడం ఎలాగా నీకు చేత కాలేదు, చేసిందని మెచ్చుకోకుండా ఎటకారంగా మాట్లాడడం, ఇలా మాట్లాడితే ప్రజలు కూడా హర్షించారు. చూస్తాను ఖచ్చితంగా ఒక విధమైనటువంటి మంచి మార్పుకి నాంది శ్రీకారం చుట్టింది ఈరోజు కూటమి ప్రభుత్వం. అయితే డిసెంబర్ 7న జరిగినటువంటి ఒక పేరెంట్స్ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఫలితాలు ఏదైతే ఉందో 2029 నాటికల్లా ఎలా ఉండబోతున్నాయి విద్యార్థుల్లో అంటే ఏం చెప్తారు? అని అంటుంది సార్. ఈ రోజున
వాళ్ళు 10th క్లాస్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే 9th. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వయసులో వేసేటువంటి ఆ బీజమే వాళ్ళకి మొక్కే మొలుకుతుంది. చిన్నపిల్లలు మొక్కే వంగంది మానే వంగంది అంటారు. చిన్నప్పుడే మనం ఏ విధంగా మలుచుకోవాలో వాళ్ళని మలుచుకోవాలి. దాని బాధ్యత ఎవరి మీద ఉంటుంది అంటే కేవలం తల్లిదండ్రుల మీద, ఒక్క సమాజం మీద ఉంటుంది, ప్రభుత్వాల మీద ఉంటుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి మీద ప్రభావం ఉంటుంది. చుట్టూ వ్యవస్థలో అంతా చిన్న వైపు చిరాగా ఉన్నప్పుడు వాళ్ళ మనసులో కూడా మంచి భావాలు రావు. ఒక నేరపూరితమైనటువంటి వాతావరణం ఉందనుకోండి, అది మంచి వ్యక్తి ఎలా వస్తాడు మధ్యలోంచి? ఆ చుట్టుపక్కల సమాజం అని అంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది అదే. పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఆ పేరెంట్స్ వెళ్తే సరిపోద్ది, లేకపోతే ఆ పేరెంట్స్ టీచర్స్ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోద్ది. వీళ్ళు ఎందుకు వెళ్ళాలంటే దీని గురించే. వీళ్ళకి ఒక బాధ్యత ఉంది కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మంచి భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం గర్వంగా చెప్పుకుంటాం. అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఐటీ ఇండస్ట్రీస్లో మంచి మంచి వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవాలంటే రేపు పొద్దున ఈ వ్యక్తులే కదా. ఈ రోజుకి మనకు ఫలాలు ఏమి రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మంచి ఫలాలు ఇవే అవుతాయి. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో చూపించేది వీళ్ళే, మనం కాదు కదా. మన వయసు తగ్గుతుంది, వాళ్ళు ఎదుగుతున్నారు పిల్లలు. రేపు పొద్దున సమాజంలో నిలబడాలి, మంచి మంచి వ్యక్తులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఐటీ ఎంప్లాయీస్ కదా, మంచి మంచి విద్యావేత్తలుగా ఉండాలి. సమాజానికి అటువంటి ఫలాలు రావాలనే వీళ్ళు చేసే ప్రయత్నం ఇది. ఖచ్చితంగా 2029 కావచ్చు, తర్వాత 34 కావచ్చు, ఇటువంటి భావనలతో ముందుకెళ్తే మాత్రం మంచి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని ఖచ్చితంగా చెప్పగలను. సో చూద్దాం సార్. ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు బొత్స సత్యనారాయణ గారు అన్న మాటలు ఆయనకి కూడా అర్థమయ్యేది తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.